కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఏ ఒక్క పని చేయలేదని, గత ప్రభుత్వంలోనే వర్ధన్నపేట అభివృద్ధి చెందిందని 5వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. ఆదివారం 5వ వార్డులో అభ్యర్థి మంగిని వెంకన్నతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నప్పుడే వర్ధన్నపేట అభివృద్ధి అయిందని అన్నారు. ప్రచారంలో అభ్యర్థికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5వ వార్డు ప్రెసిడెంట్ ఈ రోజు 5వ వార్డు ఇంటింటి గడప గడప ప్రచారంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంటే మాకు ఓటర్లు చాలా బ్రహ్మరథంగా మీరే గెలుస్తారు, బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పనులే కానీ వేరే పార్టీ ఏం పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు దొంగ హామీతోనే రోజులు గడుపుకునే రోజులే కానీ పని చేయడం లేదు. ఈ రోజు ఈ ముచ్చట రేపు అదే ముచ్చట అని చెప్పుకుంటా వెళ్ళిపోయారు తప్ప గతంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మన ఆర్ రమేష్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా పనులు జరిగినాయో, ఏ విధంగా మనకు అభివృద్ధి జరిగిందో, వర్ధనపేటలో కమిటీ హాల్ కావచ్చు, యాదవ్ కమిటీ హాల్ కావచ్చు, మన లంబాడి కమిటీ హాల్ కావచ్చు, మన డీసీ తండాలో మినీ ఫంక్షన్ హాల్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికలు, ప్రకృతి వనము, అదేవిధంగా మన మార్కెట్, ఆ మార్కెట్ అయితే ఇప్పుడు చూస్తే మీరు వెళ్ళినా కూడా ఎవ్వరు వెళ్ళినా చూడండి, అలా దొడ్లు బర్రెలు ఉచ్చబోసుడు అదే తప్పదని దాన్ని సాఫ్ చేసుడు, దాన్ని పని చేసుడు, ఒక్క తట్టెడు మట్టి తీసి పక్కనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఓటర్లు మాకు చాలా ఉర్రీగతులతో మాకు ఉత్సాహం చేస్తున్నారు. మీరే వస్తారు, మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ ఆర్ రమేష్ రావాలి. ఆర్ రమేష్ ఇందులోకి వచ్చినాక ఇంకా మాకు బలం పెరగడం చాలా చాలా పెరిగింది. ఊర్లలో తండాలలో కావచ్చు, మన పట్టణాలలో కావచ్చు, అందరు ఏ గల్లీలో పోయినా ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. ఈ రోజు 5వ వార్డు కౌన్సిలరు సపోర్ట్ మాంగ్ని గారు ఎంకలకు అత్యధిక మెజార్టీతో కారు గుర్తులు ఓటేసి గెలిపిస్తామని ఓటర్లు అందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఆర్ రమేష్ గారు కూడా వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం బాగా మా యూత్ తరఫున, మా మహిళా సంఘాల తరఫున, మా సమన్వయ కమిటీల తరఫున, పెద్దలతో, మన తండా వాసులు పెద్ద మనుషులతో అందరితో మాకు చాలా ఉత్సాహంగా ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన పనులే మనం ఇప్పుడు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. డ్రైనేజీలు కావచ్చు, లైట్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కానీ, మన మొన్న హాస్పిటల్. ఎందుకంటే ఈ నాగరాజు చేసే పనులు ఎట్లున్నాయంటే ఆయనకు అవసరానికే వాడుకుంటాడు, దొంగ హామీలతోనే బతుకుతాడు, కానీ ఒక్క పని చేయలే. రేవంత్ రెడ్డి కూడా ఒక పని చేయలే. 4,000 పింఛన్ 6,000 చేస్తాను చేయలే. మన 2,500 ఆడబిడ్డలకు ఇస్తాను మహిళలకు, అది ఇయ్యలే. మళ్ళీ స్కూటీలు అన్నారు, అది ఇయ్యలే. కేసీఆర్ కిట్టు తీసేసిండు, రైతు బంధు తీసేస్తాడు, ఏం చేస్తలేరు. ఊరియాకైతే చెప్పులు లైన్ వేసుకొని ఇప్పటి వరకు అదే విధంగా ఉన్నది. అందుకనే ఈసారి కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని బలంగా గెలిపించి వర్ధనపేట మున్సిపాలిటీ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేస్తామని ప్రజలందరూ బ్రహ్మాండంగా మాకు మద్దతు ఇస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ రమేష్, కారు గుర్తుకు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.